ఇది గాడిద గుడ్డ అవుతుందా? బట్టి అండ్ మిస్టర్ రేవంత్ షుడ్ ఆన్సర్ ఇట్. ఇంకొక హెడ్డింగ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పిండ్రు. 21,636 కోట్లు వచ్చింది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఎంత? 15,000 కోట్ల లేదా మీరు చెప్తా ఉంది. మళ్ళీ ఇది గాడిద గుడ్డ అవుతుందా? ఒకసారి చెప్పాలి. ఆలోచన లేని మాటలు, అర్థరహితమైనటువంటి మాటలు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, బట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు అసెంబ్లీలో బీజేపీని ఎట్లా తిట్టిరో ఇవాళ కుర్చీలు మార్చుకొని బట్టి అటు కూర్చొని కేసీఆర్ ఇటు కూర్చొని కూడా కేంద్రం ఏమి ఇస్తలేదు, గాడిద గుడ్డి ఇచ్చింది. ఆయన ఏదో అన్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి నిన్న నిధులు వచ్చుడో ఇద్దరు చచ్చుడో, జల్దీ రాండ్రి అన్న. నువ్వు కేటీఆర్ వస్తాడా, నువ్వు హరీష్ వస్తావా, నువ్వు కేసీఆర్ వస్తారా, ఇద్దరు రాండ్రి. ఒకవేళ మేము నిధులు ఇచ్చింది నిజమైతే జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ముక్కు నాలుకకి రాసిపోండి. లేదా మేము నిధులు ఇవ్వలేదు అయితే జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ధర్నా చేయండి. మీ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర లేక పోలీసులను పెట్టి ఎత్తుకపోము. మొత్తం రక్షణ ఇస్తాం, వెనకాల బాత్రూములు ఇస్తాం, పొద్దుగాల ఇడ్లీలు ఇస్తాం, మధ్యాహ్నం గ్లూకోజులు ఇస్తాం. అవి తినుకుంటే మీకు చేతనైన రోజులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయండి. ఎందుకంటే నువ్వు అన్నావు కదా కేసీఆర్ వస్తే నేను వస్తా అని. కేసీఆర్ వెనకటికి జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఎట్లా చేసిండో రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా అట్లే చేసేందుకు రండి. నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో అన్న ఏదో రాసిస్తే చదువుడు కాదే. బడ్జెట్ ఎట్ గ్లాన్స్ మీ బట్టి ఇచ్చిండు. పేజ్ నెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఇచ్చిండు. జరగి చదువుకో కేంద్రంకి వెళ్ళి ఎన్ని వచ్చినాయో. 7వ నెంబర్ కూడా పెట్టిండు. లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,900 కోట్లు లోన్ తీసుకుంటున్నామని పెట్టిరు మీ బడ్జెట్ లోపల. ఇది మీరు రాసినటువంటి బడ్జెట్ అన్న. మీకు ఇక రానే రాదు, యూనియన్ బడ్జెట్ చదువుకునుడే రాదు. భారత ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ శ్రీమతి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా యూనియన్ బడ్జెట్కి సంబంధించి కొన్ని గణాంకాలని వెబ్సైట్ లోపల పెట్టింది. యూనియన్ బడ్జెట్ 24-25 అనాలిసిస్ అని పెట్టింది. దీంట్లో పేజీ నెంబర్ 6. అయ్యా బట్టి గారు ఒకసారి మంచిగా చూడండి. యూనియన్ బడ్జెట్ 2024-25 అనాలిసిస్ పేజ్ నెంబర్ 6 టేబుల్ నెంబర్ 7. 7వ నెంబర్ టేబుల్లో భారత ప్రభుత్వం ఒక్కొక్క పద్దు కింద ఎన్ని పైసలు ఇచ్చింది అని ఇందులో రాసిరు కేటగారికల్గా. ఇది మొత్తం ఎంత ఇచ్చిరు అంటే 5,15,865 కోట్లు ఇచ్చినాం. దీంట్లో 3 కోట్ల ఇండ్లని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లని ఇస్తున్నాం. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇండ్లని తీసుకుపోయి ఇందిరమ్మ ఇళ్ళని పేరు మార్చి కడుతున్నారా కడతలేరా? మేము ఇస్తున్నటువంటి పైసల్ని ఇందిరమ్మ ఇళ్ళలో యాడ్ చేస్తున్నారా లేదా? రేవంత్ రెడ్డి షుడ్ ఆన్సర్ ఇట్. ప్రధానమంత్రి సడక్ యోజన కింద భారతదేశం మొత్తం 25,000 గ్రామ పంచాయతీలకి కొత్తగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద మేము లోన్లు ఇస్తా ప్రభుత్వం రోడ్లు వేయబోతా ఉంది. దాంట్లో తెలంగాణ వాటా ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అదే రకంగా ఇంకా చెప్పుకుంటూ పోవాలనుకుంటే వారు చెప్తున్నటువంటి ఏదో బీమా చేస్తాము, ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచుతామని చెప్పారు. ఏడికేళ్ళు పెంచుతారు? ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ మేడ్ ఆయుష్మాన్ భారత్ అండ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు 10 lakhs. మేము ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ 10 లక్షలనే తీసుకుపోయి మళ్ళీ మీరు అక్కడ ఆరోగ్యశ్రీ కింద పేరు మార్చి చెప్పుకునే ప్రయత్నం తప్ప యూ హ్యావ్ నాట్ అలొకేటెడ్ ఏ సింగిల్ పైసా. ఇంకా దరిద్రం ఏంటంటే బడ్జెట్లో మైనార్టీల పండుగలకి 33 కోట్ల రూపాయలు ఇస్తాడు బట్టి గారు. మైనార్టీల పండుగలకి 33 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బట్టి అండ్ రేవంత్ ఎందుకు హిందువుల పండుగలకు 1 రూపాయి ఇవ్వలేదు? లేరా తెలంగాణలో హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదా? ఇదేనా మీ రాజనీతి? మైనార్టీల పండుగలకి 33 కోట్ల బడ్జెట్ అలొకేషన్ని ఏ రకంగా చేస్తావు? ఈజ్ దిస్ కాల్డ్ సెక్యులర్ మిస్టర్ బట్టి? ఇదేనా ఒక మతాన్ని ఎంకరేజ్ చేయడం? మైనార్టీలకు పైసలు ఇచ్చి మెజార్టీలని వంచడమే మీ సెక్యులరిజమా కాంగ్రెస్ పార్టీ? संविधान खतरे में, किधर खतरे में? माइनॉरिटियों को पैसा दिए तो संविधान अच्छा है, हिंदुओं को पैसा दिए तो माइनॉरिटी खतरा में बोलना समझ रहे क्या बट्टी आप? दिस इज वेरी अनफॉर्चुनेट ऑन द पार्ट ऑफ द फाइनेंस मिनिस्टर ऑफ తెలంగాణ. సో మా ఎంపీ గారికి ఒక అపాయింట్మెంట్ ఉంది, అందుకని వారు వెళ్తున్నారు, దయచేసి ఏమనుకోవద్దు. ఈజ్ లీవింగ్. సో కమింగ్ టు ద అదర్ ఇష్యూస్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నిన్న చాలా విషయాలు. నేను మూసీ కోసం 1,00,000 కోట్లు అడిగినా, నేను సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరానికి 1,00,000 కోట్లు కావాలని కేసీఆర్ ఎట్లయితే డిపిఆర్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసిండో అట్లే ఈరోజు రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు కావాలంటాడు. ద డే వెన్ హీ స్టార్టెడ్ మూసీ ప్రక్షాళన అని మాట్లాడిన రోజు రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చిన మాటలు 50,000 కోట్లు అయితే సరిపోతాయో అన్నాడు. 3 నెలలు దాటిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నోట్లకెళ్ళి వచ్చిన మాటలు మూసీ ప్రక్షాళనకి 70,000 కోట్లు కావాలని అడుగుతున్నాడు. బడ్జెట్కి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు
మూసీ ప్రక్షాళనకి 1,00,000 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నాడు. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. నువ్వు డిపిఆర్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి? మూసీ ప్రక్షాళనకి నీ దగ్గర డిపిఆర్ ఉందా? డిపిఆర్ తయారు చేసినవా? డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయకుండా 1,00,000 కోట్లు ఇస్తే కాళేశ్వరాన్ని ఆయన ఏటీఎంగా మార్చుకుంటే రేపు మూసీ ప్రక్షాళనని రేవంత్ రెడ్డి అయిన కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వాడాలనుకుంటున్నాడు తప్ప ఈ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. దీంట్లో ఆయనకి ఏం ఆలోచన లేదు, లక్ష్యం లేదు. ఆయనకున్న ఒకే ఒక ఆలోచన డబ్బులను ఎట్లా తీసుకోవాలి, డబ్బులను ఎట్లా దోసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంగా. ఫసల్ బీమా యోజనలో చేరుతాం, నేను చెప్పలే ఇది. ఫసల్ బీమా యోజనలో చేరుతామని నిన్న బట్టి చెప్పినాడు. ఎక్కడిది ఫసల్ బీమా యోజన? కేంద్ర ప్రభుత్వం ఇస్తలేడా? ఫసల్ బీమా యోజన కింద మేము ఇచ్చినటువంటి పైసలు కావా? మీరు ఇంకా చెప్పిండ్రు ఏమని? కౌలు రైతులు